Passage 8. A robot is a special machine. Robot గురించి ఈ passage. Is a special machine. అదొక special machine. It moves and follows instructions that come from a computer. It moves అంటే కదులుద్ది and follows instructions. మనం ఏమైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామో రోబోకి అదే చేస్తుంది. Because it is a machine. It does not make mistakes or get tired. అది తప్పులు చేయదు, అలసిపోదు. It never complains. ఇది అది అని కంప్లైంట్ కూడా చేయదు. కంప్లైంట్స్ అంటే నో కంప్లైంట్స్ అన్నమాట. నెవర్ అంటే నో. రోబోట్స్ ఆర్ ఆల్ అరౌండ్ us. మన చుట్టూ ఉన్నాయి రోబోట్స్. సమ్ రోబోట్స్ ఆర్ యూజ్డ్ టు మేక్ థింగ్స్. కొన్ని వస్తువులు తయారు చేయడానికి ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, రోబోట్స్ కెన్ హెల్ప్ టు మేక్ కార్స్. రోబోట్స్ ని కార్స్ తయారు చేయడంలో యూజ్ చేస్తున్నారు, అవే ఫిక్స్ చేస్తాయి. సమ్ రోబోట్స్ ఆర్ యూజ్డ్ టు ఎక్స్ప్లోర్ డేంజరస్ ప్లేసెస్ లైక్ వాల్కెనోస్. ఈ వాల్కెనోస్ దగ్గరికి వెళ్ళడానికి మనుషులు అయితే చచ్చిపోతారు. సో వాటిని రోబోట్స్ ద్వారా ఎక్స్ప్లోర్ చేస్తారు, అంటే తెలుసుకుంటారు. దాంట్లో ఎక్స్ప్లోర్ అంటే ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవడం. సమ్ రోబోట్స్ ఆర్ యూజ్డ్ టు ఎక్స్ప్లోర్ డేంజరస్ ప్లేసెస్ లైక్ వాల్కెనోస్. Some robots can help clean houses. House clean చేయడానికి. Some robots can even recognize words. మనం ఇచ్చిన వర్డ్స్ ఇప్పుడు సపోజ్ ఫోన్ లో ఉంటాయి, మనం ఇచ్చిన వర్డ్స్ అది రికగ్నైజ్ చేస్తుంది, అదొక యాప్ లాగా. They can be used to help answer telephone calls. ఆన్ టెలిఫోన్ కాల్స్ మనము ఒక్కసారి ఇది ఏదైనా తెలుసుకోవడానికి అది డైల్ చేయండి, ఇది డైల్ చేయండి అని అంటే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే రోబో అనమాట. ఓకే, సమ్ రోబోట్స్ లుక్ లైక్ హ్యూమన్స్. కొన్ని రోబోట్స్ ఎలా కనబడతాయంట? లుక్ హ్యూమన్స్. హ్యూమన్స్ అంటే మనుషులు. మోస్ట్ రోబోట్స్ లుక్ లైక్ మెషిన్స్. చాలా వరకు మెషిన్ లాగే కనబడతాయి, కొన్ని మాత్రమే మనుషుల్లాగా కనబడతాయి. మనకి క్రికెట్ ఆడుతుంటే క్రికెట్ లో కూడా ఒక రోబో వస్తుంది, కుక్క లాగా ఉంటుంది. అలా అది ఫోన్ ని క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. ఫోన్ ద్వారా మనని ఆ గ్రౌండ్ ని ఫొటోస్ తీస్తూ ఉంటుంది. ఓకే, నౌ ద ఫస్ట్ క్వశ్చన్. ద సినోనిమ్ ఆఫ్ టైర్డ్ ఈస్. టైర్డ్ సినోనిమ్ ఏంటి? టైర్డ్ అంటే అలసిపో. ఎగ్జాస్టెడ్. ఎగ్జాస్టెడ్ ఈస్ ద కరెక్ట్ మీనింగ్. ఎక్స్ప్లోర్ అంటే కొత్త విషయాలు తెలుసుకోవడం. వాక్యూమ్ అంటే అక్కడ ఏమీ లేకుండా ఉండడం. డేంజరస్ అంటే ప్రమాదం. ఈ మీనింగ్స్ తెలియాల, ఎప్పుడొకప్పుడు వస్తాయి. ఎగ్జాస్టెడ్ అంటే ఏంటి? టైర్డ్, అలసిపోవడం. రోబోట్స్ అలసిపో. రోబోట్స్ డోంట్ మేక్ మిస్టేక్స్ బికాస్ రోబోట్స్ మిస్టేక్స్ చెయ్యవు. ఎందుకని? దే ఆర్ మెషిన్స్. ఎందుకనంటే అవి మెషిన్స్ కాబట్టి. ఓకేనా? మనం కంప్యూటర్ లో ఫాలో ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై ఏ కంప్యూటర్. కంప్యూటర్ మిస్టేక్ ఇస్తే మిస్టేకే చేస్తుంది, కానీ అది మెషిన్స్ కాబట్టి మనం చెప్పింది చేస్తుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. అకార్డింగ్ టు ద పాసేజ్, ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టాస్క్స్ ఆర్ రోబోట్స్ నాట్ యూజ్డ్. రోబోట్స్ ఎందులో యూజ్ అవ్వవు? టు క్లీన్ హౌస్ ఇచ్చారు కదా ప్యాసేజ్ లో. టు ఆన్సర్ టెలిఫోన్ కాల్స్, ఇది కూడా యూజ్. ఫర్ మేకింగ్ కార్స్, ఎస్. ఫర్ టీచింగ్ చిల్డ్రన్, మీకు టీచ్ చేయడానికంట. మీకు ఎప్పుడైనా టీచ్ చేయడానికి రోబోట్స్ యూజ్ చేస్తామా? నో. సో ఫర్ టీచింగ్ చిల్డ్రన్. అది రోబోట్స్ యూజ్ చేస్తే మీరు దాన్ని ఏదో ఒకటి చేస్తారని. నెక్స్ట్ ఫోర్త్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఈజ్ అన్ యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ డేంజరస్? వెరీ గుడ్. డేంజరస్ కి ఆపోజిట్ సేఫ్. డేంజరస్ అంటే ప్రమాదం, దానికి ఆపోజిట్ సేఫే కదా. ఓకే, ఫిఫ్త్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రోబోట్స్ ఈజ్ నాట్ ట్రూ? ఏది నిజం కాదు? ట్రూ అంటే నిజం, నాట్ ట్రూ అంటే నిజం కాదు. మోస్ట్ రోబోట్స్ లుక్ లైక్ మెషిన్స్. అవును, ఇది నిజమే కదా. చాలా రోబోట్స్ మెషిన్స్ లాగే ఉంటాయి. రోబోట్స్ డోంట్ మేక్ మిస్టేక్స్. రోబోట్స్ మిస్టేక్స్ చేయవు, ఇది నిజమే. రోబోట్స్ ఆర్ వెరీ యూస్ఫుల్. ఇది నిజమే, రోబోట్స్ లో చాలా ఉపయోగం. మోస్ట్ రోబోట్స్ లుక్ లైక్ హ్యూమన్స్. చాలా రోబోట్స్ అంటే మనుషుల్లాగే ఉంటాయంట. ఏది కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు? ఎస్.
దీనికి కొంచెం లెట్ మీ థింక్. మోస్ట్ రోబోట్స్ లుక్ లైక్ హ్యూమన్స్ లాగా మోస్ట్ రోబోట్స్ కాదు, మనకి ఇచ్చింది ప్యాసేజ్ లో మోస్ట్ రోబోట్స్ లుక్ లైక్ మెషిన్స్. సో ఇది కరెక్ట్, ఇది రాంగ్. సమ్ రోబోట్స్ లుక్ లైక్ హ్యూమన్స్. సో ఇది నాట్ ట్రూ. దిస్ ఈజ్ నాట్ ట్రూ. డి ఈజ్ ద రైట్ ఆన్సర్.